మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ. మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా మీరు చాక్లెట్ చుట్టూ చేమల్లాగా నా చుట్టూ చేరితే కుదరదు. అందరూ నా ముందుకు వచ్చి నేను చూడండి. పట్టాలు పక్కన పడిపోయిన పాత్రపై పిల్ల ఉంది. ఇదేవరిది? అది నేనే ఇచ్చాను అంకుల్. ఈ సొట్ట పిల్ల తప్ప నీకు ఇంకేం దొరకలేదా? మీ దుకాణంలో సైకిళ్ళకి ఇదే ఎక్కువ. ఏంటి ఏదో కొనుక్కుంటున్నావు? ఏం లేదు అంకుల్, ఇదే ఇచ్చారు నాకు ఇంట్లోని. ఆహా, చెప్తా నాకు నీ సంగతే. ఇదిగో నీ సైకిల్. ఇదేంటి ఈ హ్యాండిల్ ఎలా వంగిపోయింది? నా దుకాణం మీద సెటర్లేసి సొట్టబడిన రూపాయి బిల్లు ఇస్తే ఇలాంటి సొట్ట సైకిల్ వస్తుంది. నాకు కూడా మంచి సైకిలే కావాలి. నాకు ఈ సైకిల్ వద్దు. ఇంకా సైకిల్ ఏం లేవు, నచ్చితే తీసుకోలేకపోతే మానే. నాకే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ఏరా మధు, తొక్కడానికి కష్టంగా ఉందా? నా చెల్లి సైకిల్ కున్న సపోర్టింగ్ చక్రాలు పెట్టించమంటావా? నాకేం వద్దు, అవి నువ్వే పెట్టించుకో. ఒరే, వీడిని చూస్తుంటే నాకు ఒక రైమ్ వచ్చిందిరా, నేను చెప్తా, మీరు వింటారా? వింటాం. ఎర్రి కోతి వచ్చింది, వంకర రూపాయి తెచ్చింది, వంకర సైకిల్ ఎక్కింది, వంకర మూతి పెట్టి తొక్కింది. భలే ఉందిరా. దీనికి హెడ్డింగ్ ఏంటో చెప్పనా? వెర్రి కోతి వంకర మూతి, వంకర మూతి, వంకర మూతి, వంకర మూతి. వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అమ్మో, చాలాసేపు తొక్కేసాం. టైం ఎంత అయిందో ఏంటో. ఇంకా అరగంటే ఉంది. వామో, జిలాని అంకుల్ చూస్తే తెచ్చేయమంటాడు. ఒక్క 5 నిమిషాలు ఎక్స్ట్రా తొక్కేయాలి. బేటా, నీ టైం అయిపోయింది, వచ్చి సైకిల్ ఇక్కడ పెట్టు. జిలాని అంకుల్, ఒక్క 5 మినిట్స్ ఎక్స్ట్రా తొక్కుంటాను జిలాని అంకుల్. 5 నిమిషాలు ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా 1 రూపీ ఇవ్వాలి. ఆ సైకిల్ కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఏంటి 5 నిమిషాలకి ఎక్స్ట్రా 1 రూపీయా? ఈ వంకర సైకిల్ కి అంతెందుకు? ఏం వద్దులేండి, మీరే తీసుకోండి. దాహం వేసేస్తుంది. ఒరే మధు, మెల్లగా రా. అలా అలసిపోయి వచ్చిన వెంటనే నీళ్ళు తాగకూడదు. అలా తాగితే ఉబ్బరం వస్తుంది. ఉబ్బరం అంటే ఏంటి? అంటే పొట్ట అలా వెంటనే పొంగిపోతుంది. వద్దు వద్దు. సరే కానీ ఇలా వచ్చి కూర్చుని ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకో. వర్క్స్ ఏం లేవమ్మా, వస్తానుండు. అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గర 1 రూపీ ఎక్స్ట్రా ఉన్నా బాగున్ను. ఇంకొక 1 అవర్ తొక్కుందును. தலைவரே எப்படி யாருக்கீங்க? మద్రాస్ అంకుల్. నల్లా இருக்கே, నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? ನಾನು బాగున్నానప్పా. పని మీద ఏడుకొచ్చినాను. మిమ్మల్ని ఒకసారి చూసి పోదామని వందిట్టే. వందిస్తారా? మా నాన్నగారు మాట్లాడినందుకు వందిచ్చేస్తారా? అయితే నేను కూడా మాట్లాడతాను. హాయ్ అంకుల్. ఈ పయ్యను ఎవను? నా కొడుకే. నీకు పయ్యను నల్ల పేసవాటే. ఇంత తెల్లగా ఉన్న పిల్లాన్ని పట్టుకొని నల్ల పెయ్య అంటున్నారేంటి? హాయ్ మగనే. నా పేరు మధు, మగన కాదు. లోపలికి రా. రే మధు, అమ్మని కాఫీ పెట్టమను. ఒరే, ఏంట్రా అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? అమ్మా, పెద్ద బొట్టు పెట్టుకొని మద్రాస్ అంకుల్ వచ్చారు. మొన్న చూసిన సినిమాలో రౌడీలా ఉన్నారు. నన్ను చూసి నల్లపెయ్య అన్నారమ్మా. నాన్నగారు అతని కోసం కాఫీ పెట్టుకొని తీసుకొని రమ్మన్నారు నిన్ను. మద్రాస్ అంకుల్ వచ్చారా? నల్లపయ్య కాదురా, అది నల్లపయ్యన్ అంటే మంచి పిల్లోడు అని అర్థం. అవునా? నన్ను మంచి పిల్లాడు అన్నారా? నీకు కూడా తమిళ వచ్చా అమ్మా? ఏదో కొంచెం వచ్చులేరా. ఓ, ఎంత పెద్ద సైకిల్. విల్లన్లా కనబడే అంకుల్ కి హీరో సైకిలా? ఈ హీరో సైకిల్ ని తీసుకొని ఎలాగైనా తొక్కాలి. నేను జీరోని కాదు హీరోని అని మా ఫ్రెండ్స్ దగ్గర ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళందరూ కుల్లి కుల్లి ఏడవాలి. అంకుల్, ఆ సైకిల్ నాదే మగనే. కావాలంటే ఒక రౌండ్ తొక్కు. వాడేం తొక్కుతాడు? వాడెంత ఉన్నాడు, ఆ సైకిల్ ఎంత ఉంది? నువ్వు ఆ సైకిల్ ముట్టుకోకు. పోన్లే అప్పా, చిన్న పయ్యన్. సరే రే, వెళ్ళి చూడంతే, దాన్ని ముట్టుకోకు. అంకుల్ అసలే కష్టపడి కొనుక్కున్నారు ఆ సైకిల్. నేనేం చెయ్యను నాన్నగారు, మీరిద్దరు మాట్లాడుకోండి. అంకుల్ గిర్ర 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 గిర్ర.
ఏరా సైకిల్ ని ఎక్కి తొక్కలేక టైర్ తిప్పుకుంటున్నావా? నీకెందుకురా? నాకు నచ్చింది నేను చేస్తాను, నీ పని నువ్వు చేసుకో. నేను నీ సైకిల్ ని తొక్కగలను. ఒరే ఆడిని చూసారా? ఆ టైర్ అంత లేడు, ఆడా సైకిల్ తొక్కేస్తాడంట. కామెడీలు. రే, ఇక్కడి నుంచి గాని మీరు వెళ్ళకపోతే ఒక్కొక్క టైర్ లోని గాలి తీసేస్తాను నేను. ముందు మమ్మల్ని వచ్చి పట్టుకోరా, అప్పుడు చూద్దాం. వాడెలా వస్తాడ్రా? ఆ సైకిల్ స్టాండ్ కూడా తీయలేడు వాడు. అది ఎక్కి తొక్కాలంటే తల ప్రాణం తోకగా వస్తుంది వాడికి. నా తల ప్రాణం తోకకొస్తుందా? నీ తోకే నా తల దగ్గరకు వస్తుంది చూడు. ఒకవేళ వాడు కష్టపడి సైకిల్ ఎక్కినా వాడి కాలికి పెడలు అందదురా. ఇంకా రేసు మొదలు పెట్టాల్సిందే. రేయ్ చెప్పాను కదా, తొక్కలేక తోసుకుంటున్నాడు చూడండిరా. ఏరా మధు, అయితే వంకర సైకిల్ తొక్కుతావు, లేదా తిన్నగా ఉన్న సైకిలే వంకరగా తొక్కుతావు. నిటారుగా ఏ పని చెయ్యవేంట్రా? వీడు వెర్రి కోతి కాదురా, వంకర కోతి. నేను కనీసం పెద్ద సైకిల్ అయినా తొక్కుతున్నాను రా. మీరు ఎప్పుడైనా ఇలాంటి సైకిల్ ని కనీసం చూసారా, తొక్కారా? నా దగ్గర సైకిల్ ఉంటే సొట్టకాలంలో అలా సైడ్ నుంచి తొక్కండిరా, సింహంలా సీట్ ఎక్కి తొక్కుతా. పనిరాని వాడికే పలుకులు ఎక్కువ అంటారు. అలానే ఉంది వీడి పరిస్థితి కూడా. మాటల్లో కాదురా మధు, చేతల్లో చూపించు. నేను కూడా సింహాన్నేరా, చూడండి. ఆ, ఎలా సీట్ ఎక్కాడురా? వాడి సీట్ అయితే ఎక్కారా, ముందు వాడికి ఆ పెడలు అందాలి కదా. ఎరా బంటి, నోరు మెదపట్లేదేంటి? నీ సైకిల్ స్లోవా ఏంటి? ఆ, ఆగురా చెప్తాను నీ పని. నేను ఆగాలా ఏంటి? నువ్వు రాలేవా? ఓకే మరి, నేను పోయి మళ్ళీ 100 ఇట్టే. సరే. నీ సైకిల్ ఏది? ఓ అదిగా. రే మధు, ఇదేంటి బ్రేకులు నా చేతికి అందట్లేదు? ఈ రోజు సాయంత్రం వరకు ఇలాగే ఎండలో నించో. నాన్నగారు వద్దండి, చాలా ఎండగా ఉందండి. నాన్నగారు లోపలికి వచ్చేస్తారండి, కాలు కాలిపోతున్నాయండి. ప్లీజ్ అండి నాన్నగారు.